ఈట్, ఈఈఏటి. ఈట్ అంటే ఏంటో తెలుసా మీకు? దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసా? ఈ ఈట్ అనే ఈ ఫ్రేమ్వర్క్ అనేది గూగుల్ ఇంట్రడ్యూస్ చేసిందండి. సో ఈ ఈట్ అనే కామన్ ప్రిన్సిపల్ లేదా ఫ్రేమ్వర్క్ మీదే చాలా వెబ్సైట్స్ అనేవి ర్యాంక్ అవుతూ ఉంటాయి. ఒక వెబ్సైట్ ర్యాంక్ అవ్వాలంటే ఈట్ అనే ఫ్రేమ్వర్క్ని ఫాలో అవుతే తొందరగా ర్యాంక్ చేయొచ్చు. సో ఈ ఈట్ కాన్సెప్ట్ ఏంటి, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ఎందుకు ఫాలో అవ్వాలి, గూగుల్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేసింది, సో దాని యొక్క ఫ్యూచర్ బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఈట్ అనే ఫ్రేమ్వర్క్ కోసం ఎండ్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు లెర్నర్స్ అండ్ మెంటర్స్. లెర్నర్స్ అండ్ మెంటర్స్ అనేది ఒక లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి. సో ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్లో వెబ్ డెవలప్మెంట్ కోర్సెస్ అలాగే డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ కోర్సెస్ అనేవి అందిస్తూ ఉంటాం. సో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీతో చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ పర్టికులర్ వీడియో అనేది SEO సిరీస్లో ఉన్నటువంటి ఒక సెకండ్ ఆర్ థర్డ్ వీడియో. సో ఈ పర్టికులర్ వీడియోలో నేను మీతో ఏం షేర్ చేయాలనుకుంటున్నానంటే ఈట్ అనే ఫ్రేమ్వర్క్ కోసం మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈట్, ఈఈఏటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క అబ్రివేషన్ ఏంటి, ఈ అంటే ఏంటి, ఈ అంటే ఫస్ట్ ఈ. సో దీనిలో 2 ఈస్ ఉన్నాయండి, ఈఈఏటి. ఫస్ట్ ఈ ఏంటంటే ఎక్స్పీరియన్స్, సెకండ్ ఈ ఎక్స్పర్టైజ్. ఓకే, తర్వాత ఏ అంటే అథారిటేటివ్నెస్. ఓకే, టీ అంటే ట్రస్ట్ వర్తి. ఈ ఈట్ అనే ఈ ఫ్రేమ్వర్క్ని గూగుల్ ఇంట్రడ్యూస్ చేసిందండి. చాలా లాంగ్ బ్యాక్ ఇంట్రడ్యూస్ చేసింది. అప్పుడు ఏ టర్మ్ ఉండేదంటే ఈట్, ఈఏటి అని ఉండేది. సో లేటెస్ట్గా అంటే ఒక 2 years బ్యాక్ ఇంకొక ఈని యాడ్ చేసి దాన్ని ఇప్పుడు ఈఈఏటి అనే ఫ్రేమ్వర్క్ని మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ ఈఈఏటి ఫ్రేమ్వర్క్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీనికి రీజన్ చెప్తాను మీకు. సో గూగుల్ ప్రతి వెబ్సైట్ని స్కాన్ చేసి ఆ వెబ్సైట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి ఆ వెబ్సైట్ని పొజిషనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం గూగుల్లో ఏదైనా కీవర్డ్తో సెర్చ్ చేస్తే మనకి చాలా వెబ్సైట్స్ కనిపిస్తాయి. ఒక కీవర్డ్తో కొన్ని వందల వెబ్సైట్స్ అనేవి కాంటెంట్ని డెవలప్ చేసి ర్యాంక్ అవుతుంటాయి. బట్ అన్నీ ఫస్ట్ పేజ్లో ర్యాంక్ అవ్వవు, కొన్ని మాత్రమే ర్యాంక్ అవుతాయి. కొన్ని ఫస్ట్ పొజిషన్లు ఉంటాయి, కొన్ని సెకండ్ పొజిషన్లు ఉంటాయి, కొన్ని థర్డ్ పొజిషన్లు ఉంటాయి, కొన్ని 100th పొజిషన్లు ఉంటాయి. ఏంటి రీజన్? అందరూ ఒకే కీవర్డ్ మీద డిఫరెంట్ కాంటెంట్ రాస్తారు. బట్ అందరి వెబ్సైట్స్ కూడా ఫస్ట్ పేజ్లో ర్యాంక్ అవ్వు, ఫస్ట్ పొజిషనింగ్లో ఉండవు. ఏంటి రీజన్? దీనికి రీజన్ ఏంటంటే ఈట్ అనే ఫ్రేమ్వర్క్ బేస్ చేసుకొని గూగుల్ అనేది ఆ పర్టికులర్ వెబ్సైట్ని ర్యాంకింగ్ ఏ పొజిషన్లో ఉంచాలనేది డిసైడ్ చేస్తుంది. సో గూగుల్కి ఒక ఆల్గారిథం ఉంటుంది. సో ఆ ఆల్గారిథం బేస్ చేసుకొని ఏ వెబ్సైట్ ర్యాంక్ అవ్వాలి ఫస్ట్ పొజిషన్లో, సెకండ్ పొజిషన్లో అనేది గూగుల్ అనేది డిసైడ్ చేస్తుంది. నిజానికి గూగుల్ ప్రతి వెబ్సైట్ని చదువుతుందంటే చదవదండి. సో గూగుల్ అల్గారిథం అంటే ఏంటి? అదొక సాఫ్ట్వేర్. సో ఒక రోబోట్స్ ఉంటాయి. సో ఆ రోబోట్స్ అనేవి ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని డిఫరెంట్ వెబ్సైట్స్లో డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ని ఎవాల్యూట్ చేసి స్కాన్ చేసి అది ఎంతవరకు యూజర్ ఫ్రెండ్లీగా ఉంది, ఎంతవరకు యూజర్కి ఇన్ఫర్మేటివ్గా ఉంది, ఇలా డిఫరెంట్ పారామీటర్స్ని చెక్ చేస్తుంది. ఆ పారామీటర్స్ని చెక్ చేసుకోవాలంటే బ్యాక్ ఎండ్లో ఒక ఫ్రేమ్వర్క్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది గూగుల్. ఆ ఫ్రేమ్వర్క్ నేమ్ ఏంటంటే ఈఈఏటి. ఈ ఈఈఏటి ఏ కాంటెంట్ అయితే సాటిస్ఫై చేస్తుందో ఆ కాంటెంట్ని ట్రస్ట్ వర్తి, అంటే ఆ కాంటెంట్ అనేది బెస్ట్ ఫిట్ ఫర్ ది యూజర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఆ కాంటెంట్ ఏ వెబ్సైట్ అయితే క్వాలిటీ కాంటెంట్ని ప్రొడ్యూస్ చేసి ఉంటుందో ఆ పర్టికులర్ వెబ్సైట్ అనేది ఫస్ట్ పేజ్లో పొజిషనింగ్ 1, 2, 3, 4లో ర్యాంక్ అవుతూ ఉంటాయి. వెరీ సింపుల్ అండి. ఏ వెబ్సైట్ అయినా ర్యాంక్ అవ్వాలంటే వాటికి కావాల్సింది కాంటెంట్. ఆ కాంటెంట్ ఎలా ఉండాలి? క్వాలిటీ కాంటెంట్ అయి ఉండాలి, ట్రస్ట్ వర్తీ అయి ఉండాలి, సో ఒక ఎక్స్పర్ట్ రాసి ఉండాలి, సో అదొక ప్రాపర్ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వగలిగి ఉండాలి, అలాగే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పేదై ఉండాలి. అలా ఉంటేనే ఆ పర్టికులర్ వెబ్సైట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అని ఆ పర్టికులర్ వెబ్సైట్ని ర్యాంక్ చేయాలని గూగుల్ డిసైడ్ చేస్తుంది. సో దీనికోసమే డిసైడ్ చేసింది ఫ్రేమ్వర్క్ ఈఈఏటి. సో ఫస్ట్ ఏంటి? ఎక్స్పీరియన్స్.
అంటే ఎవరైతే యూజర్ ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో ఆ పర్సన్కి అది గుడ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, అంటే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ కాంటెంట్లో ఉండాలి, ఆ వెబ్సైట్లో ఉండాలి. ఓకే, ఎక్స్పర్టైజ్ అంటే ఏంటి? సెకండ్ ఈ. ఓకే, అంటే ఆ పర్టికులర్ కాంటెంట్ అనేది ఒక ఎక్స్పర్ట్ రాసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఒక ఇన్ఫర్మేషన్ లేదా ఒక మెడికల్ రిలేటెడ్, సో మనకి హెల్త్ రిలేటెడ్ లేదా అది హెల్త్ రిలేటెడ్ అంటే మెడికేషన్ సంబంధించిందో లేకపోతే హెల్త్ టిప్స్ అయి ఉంటే అది ఎవరు రాస్తే దాన్ని గూగుల్ ర్యాంక్ చేస్తుంది అంటే ఎవరు మీరు నేను రాస్తే కాదండి, దాన్ని ఒక రెప్యూటెడ్ పర్సన్ రాసి ఉండాలి. ఒక డాక్టర్ రాసి ఉంటే దానికి ట్రస్ట్ వర్తీనెస్ ఎక్కువ ఉంటుంది. సో ఒక డాక్టర్ రాశారనుకోండి, సో అతను ఎక్స్పర్ట్. ఓకే, ఆ పర్టికులర్ ఏరియాలో ఒక మెడికేషన్ రిలేటెడ్ డాక్టర్ అనేవాళ్ళు ఒక ఎక్స్పర్ట్. సో ఆ ఎక్స్పర్ట్ రాస్తే అది వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అని అర్థం. సో అందుకని అథారిటేటివ్నెస్. ఓకే, వీటిలో నేను ఫస్ట్ మీకు ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్, తర్వాత అథారిటేటివ్నెస్, ఓకే, తర్వాత ట్రస్ట్ వర్తి. ఒక డాక్టర్ రాస్తే అది అతను ఎక్స్పర్ట్, సో అతను ఎక్స్పీరియన్స్తో రాస్తున్నాడు కాబట్టి సో తను బెటర్ ఎక్స్పీరియన్స్ యూజర్కి ఇవ్వగలడు. అలాగే తను ఎక్స్పర్ట్ కాబట్టి ఎక్స్పర్టైజ్ అని సాటిస్ఫై అవుతుంది. అలాగే అతను డాక్టర్ కాబట్టి అథారిటేటివ్నెస్ ఉన్నట్టు. ఓకే, లాస్ట్లో ట్రస్ట్ వర్తీనెస్. సో ఈ డాక్టర్ అనే పర్సన్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అయి ఉంటుంది కాబట్టి మోస్ట్లీ గూగుల్ దాన్ని వ్యాలిడేట్ చేసేటప్పుడు ఓకే ఇది ఈ ఫ్రేమ్వర్క్ని సాటిస్ఫై చేస్తుంది, ఓకే ఈ పర్టికులర్ కాంటెంట్ని మనము ర్యాంక్ చేయొచ్చు. ఓకే, ఒక నార్మల్ పర్సన్ ఒక హెల్త్ టిప్స్ రాశారనుకోండి, సో అతనికి అథారిటేటివ్నెస్ అనేది ఉండదు. సో అందుకని ఎవరైనా కాంటెంట్ని డెవలప్ చేసేటప్పుడు ఈ ఈట్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వాలి. అంటే ఆథర్ నేమ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అది కూడా మెన్షన్ చేయాలి. సో దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయండి. అలాగే ఈ ఈట్ ఫ్రేమ్వర్క్ని ఎలా సాటిస్ఫై చేస్తూ కాంటెంట్ రాయాలంటే అందరు కాంటెంట్ రైటర్కి ఈట్ ఫ్రేమ్వర్క్ మీద ఎక్స్పీరియన్స్ ఉండదు. సో ఈట్ అని ఫ్రేమ్వర్క్ ఉందనే విషయం కూడా చాలామంది కాంటెంట్ రైటర్స్కి తెలియదు. ఒకవేళ మీరు ఎస్ఈఓ ఎక్స్పర్ట్ అయితే ఈ ఈట్ అనే ఫ్రేమ్వర్క్ మీద కొంచెం ఎక్సర్సైజ్ చేయండి. సో ఈ ఈట్ ప్రిన్సిపల్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, ఎలా సాటిస్ఫై అవుతుంది, గూగుల్ ఎందుకు ఈట్ని డే ఆఫ్టర్ డే ఎంకరేజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లేటెస్ట్ అప్డేట్ చూసినట్లయితే ఆగస్ట్లో వచ్చినటువంటి కోర్ అప్డేట్, అది మోస్ట్లీ క్వాలిటీ ఆఫ్ కాంటెంట్ క్వాలిటీ మీద ఎక్కువ మాట్లాడుతుంది అనమాట. సో దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఈట్ అనే ఫ్రేమ్వర్క్ని గూగుల్ చాలా స్ట్రాంగ్గా జనాల మధ్యలోకి తీసుకువెళ్ళబోతుంది. సో స్లోగా చూడండి, ఈ వీడియో నేను ఎప్పుడైతే పబ్లిష్ చేస్తానో ఆ తర్వాత కొన్ని మంత్స్ లేకపోతే ఆఫ్టర్ ఫ్యూ డేస్ మీరు విట్నెస్ అవుతారు. ఏంటది? ఈట్ ఫ్రేమ్వర్క్ అనేది చాలా స్ట్రాంగ్గా ఇంప్లిమెంట్ అవుతుంది బై ద గూగుల్ అని చెప్పి. ఓకే, కాబట్టి మీరు క్వాలిటీ కంటెంట్ ప్రొడ్యూస్ చేయాలంటే హ్యూమన్ కాంటెంట్ రాయాలండి. సో ఏ కాంటెంట్లో మీకు ఈ ఈట్ ఫ్రేమ్వర్క్ అనేది సాటిస్ఫై కాదు. ఓకే, అలాగే ఎవరైతే కాంటెంట్ రైటర్ని మీరు హైర్ చేసుకుంటున్నారో ఆ కాంటెంట్ రైటర్కి ఈ ఈట్ అనే ఫ్రేమ్వర్క్ మీద మినిమం అవేర్నెస్ ఉందా లేదో చెక్ చేయండి. ఎస్ఈఓ ఎక్స్పర్ట్ ఈ ఈట్ ఫ్రేమ్వర్క్ని ఎన్షూర్ చేసుకోవాలి. ఒకవేళ మీరు బిజినెస్ ఓనర్ అయితే సో కాంటెంట్ రైటర్ ఈట్ ఫ్రేమ్వర్క్ మీద ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు అవేర్నెస్ ఉన్న కాంటెంట్ రైటర్ని హైర్ చేసుకొని కాంటెంట్ రాపించుకోండి. సో ఫ్యూచర్లో గూగుల్ జస్ట్ లైక్ దిస్ ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ ర్యాంకింగ్ పొజిషన్ అనేది ఉండకపోవచ్చు. ఎవరైతే క్వాలిటీ కాంటెంట్ని ఓకే అథారిటేటివ్నెస్ ఉండి ఓకే ఎక్స్పర్టైజ్ అయి ఉండి ఎక్స్పీరియన్స్ బెటర్గా ఇవ్వగలిగి ట్రస్ట్ వర్తీ కాంటెంట్ని ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళ వెబ్సైట్స్ మాత్రమే ఫ్యూచర్లో ఎక్కువ ర్యాంక్ అవుతాయండి. మీరు పాత కోర్ అప్డేట్ చూసినట్లయితే చాలా వెబ్సైట్స్ అనేవి ర్యాంకింగ్ పొజిషన్స్ డ్రాస్టిక్లీ చేంజ్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఆగస్ట్ కోర్ అప్డేట్ తర్వాత స్లోగా జెన్యూన్ కాంటెంట్ ఎవరైతే ప్రొడ్యూస్ చేశారో వాళ్ళు ర్యాంకింగ్ అనేది బెటర్ అవుతుంది. మీరు ఈ స్టాటిస్టిక్స్ మీరు గూగుల్లో కూడా ఒకసారి వెతికి చూడొచ్చు. లేకపోతే ఎవరైతే జెన్యూన్ కాంటెంట్ని ప్రొడ్యూస్ చేసి ప్రీవియస్ అప్డేట్స్ కోర్ అప్డేట్స్ వల్ల ఇంపాక్ట్ అయిన వాళ్ళు ఒకసారి వాళ్ళు గూగుల్ సెర్చ్ కన్సోల్లో వాళ్ళ యొక్క రిపోర్ట్ చెక్ చేసినట్లయితే వాళ్ళు చెప్పగలుగుతారు. సో ఇప్పుడు జెన్యూన్ కాంటెంట్ ఏదైతే ఇంతకుముందు ప్రొడ్యూస్ చేసి ఇంపాక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క వెబ్సైట్స్ ఇప్పుడు బెటర్ ర్యాంకింగ్లో ఉన్నాయండి. సో నేను కూడా ప్రాక్టికల్గా చెక్ చేశాను. దట్ ఈస్ యాక్చువల్లీ ఇట్స్ వర్కింగ్. కాబట్టి మీరు ఈట్ అనే ఫ్రేమ్వర్క్ మీద ఫోకస్ చేయండి. ఓకే, మీరు ఒకవేళ కాంటెంట్ మీరు రాసుకోలేకపోతే కాంటెంట్ రైటర్స్కి ఇవ్వండి. అది కూడా హ్యూమన్ కాంటెంట్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఓన్గా కాంటెంట్ ఎవరైతే జెన్యూన్గా రాస్తారో వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అవ్వాలి. ఇన్ కేస్ మీకు ఈ కాంటెంట్ రైటర్స్ ఎవరు తెలియదు, సో కాంటెంట్ రైటింగ్ని ఎన్షూర్ చేయడం తెలియకపోతే మేము మీకు సపోర్ట్ చేస్తామండి. సో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు.
మీకు కాంటెంట్ కావాలన్నా లేకపోతే ఎటువంటి సజెషన్స్ కావాలనుకున్నా, సర్వీసెస్ కావాలనుకున్నా కానీ ఒకసారి మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇదండి వీటి యొక్క హిస్టరీ, దాని యొక్క యూజ్, దాని బెనిఫిట్స్, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది. సో ఇవన్నీ కూడా వీటికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇది మినిమం ఇన్ఫర్మేషన్ అండి. ఇంకా బెటర్ ఇన్ఫర్మేషన్, సో ఇంకా అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ వీటి రిలేటెడ్ నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాను. మీరు ఈ పర్టికులర్ ఛానల్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తుండండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఒక లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి. కామెంట్లో మీకు ఫ్యూచర్లో ఎటువంటి వీడియోస్ కావాలి, ఏ పర్టికులర్ టాపిక్ మీద వీడియో కావాలో మీరు కామెంట్ చేయండి. ఎక్కువ మంది ఏ టాపిక్ని అయితే అడుగుతున్నారో ఆ పర్టికులర్ టాపిక్ మీద నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే అండి, సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.